కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వాహన వినియోగదారులకు ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఇంధన సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ఇంధన పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఇంధన వినియోగం, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, పర్యావరణ మరియు వాయు కాలుష్యం, భవిష్యత్తులో ఏర్పడే ఇంధన కొరత వంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపును సామాజిక బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇంధనం అనేది కేవలం వాహనాల కోసం ఉపయోగించే పదార్థం మాత్రమే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం మరియు దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైన సహజ వనరని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి చుక్క ఇంధనాన్ని జాగ్రత్తగా వినియోగించడం అంటే దేశ సంపదను కాపాడినట్లేనని వివరించారు. ముఖ్యంగా ప్రియమైన వాహనదారులకి, అట్లాగే డ్రైవర్లకు మరియు యువతకు నా యొక్క నమస్సుమాంజనులు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఇంధన వినియోగం, అలాగే ఇంధనం యొక్క సంక్షోభం, ఈ రెండింటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. అట్లాగే పర్యావరణంలో మనం కాలుష్యం విపరీతంగా పెరగటం, ఈ ప్రధాన అంశాలుగా పరిగణించి మనం ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి మనమంతా కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒక జిల్లా రవాణా శాఖ అధికారిగా తెలియజేస్తున్నాను. ఇంధనం అనేది కేవలం మన వాహనాల కోసం కాకుండా ఇది మన దేశ ఆర్థిక ప్రగతికి మూలాధారమైన ఒక ముఖ్యమైన అంశం అని చెప్పేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ప్రతి చుక్క ఇంధనాన్ని కూడా జాగ్రత్తగా మనం పరిగణలోకి తీసుకోవాలా. ఇటువంటి సందర్భంలో వాహనం నడిపేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసికల్గా ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంజన్ స్టార్ట్ చేసి అలాగే ఉంచకూడదు. రెండవది, అట్లాగే మన సిగ్నల్స్లో కానీ ట్రాఫిక్లో కానీ ఎక్కడన్నా ఉన్నప్పుడు ఎక్కువ సమయం అలాగే ఉంటామన్నప్పుడు తప్పనిసరిగా ఇంజన్ ఆఫ్ చేయడం చాలా మంచిది. అలాగే టైర్ ప్రెజరు బాగా తక్కువ ఉన్నప్పుడు కూడా ఇంధన వినియోగం ఎక్కువ అవుతుంది. అలా టైర్ ప్రెజర్ కూడా చూసుకోవాలి. సమతుల్య వేగాన్ని కూడా పాటించినప్పుడు ఇంధనం చక్కగా కూడా వాహనానికి మనకు ఎంత కావాలో అంత తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాలను ముఖ్యంగా పరిగణలోకి తీసుకొని, అట్లాగే ఈ యొక్క సేఫ్టీ అంటే మనం ఎంత మంచిగా డ్రైవ్ చేస్తే అంత సేఫ్టీ కూడా ఉంటుందనే అంశాన్ని కూడా ఒక ప్రధాన అంశంగా దీన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా వాహన వినియోగదారులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఇంధన పొదుపు వల్ల కలిగే లాభాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత ఖర్చులు తగ్గుతాయి. అట్లాగే దేశ విదేశీ మారక ద్రవ్య వినియోగం కూడా తగ్గుతుంది. పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది. భవిష్యత్ తరాలకి సహజ వనరులు ఎన్నో నిల్వ ఉంటాయి. అట్లాగే రహదారిలో మనం ప్రమాదాలు లేకుండా చాలా వరకు చూసుకోవచ్చు. ఇన్ని రకాల ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ యొక్క ఇంధన వినియోగాన్ని జాగ్రత్తగా మనమంతా కూడా చేద్దామని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేసి మనమంతా కూడా దేశ ఆర్థికాభివృద్ధికి మనమంతా కూడా ప్రధాన కారకులు అవుదామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గౌరవనీయ ప్రధానమంత్రి గారు, అట్లాగే గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మహనీయులే వారంతా కూడా తమ కాన్వాయ్ని తగ్గించి ఇంధన వినియోగం గురించి వారు చేస్తున్న విశేష కృషికి మన వంతు ఒక కృషి చేద్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.